నమస్తే వెల్కమ్ టు GTPL న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని హనుమాన్ ఆలయాల్లో అంగరంగ వైభవంగా హనుమాన్ జన్మోత్సవాలు తెల్లవారుజాము నుంచే జై హనుమాన్ నినాదాలతో మార్మోగిన హనుమాన్ ఆలయాలు నిజామాబాద్ నగరంలో అత్యంత వైభవంగా వీర హనుమాన్ విజయయాత్ర శోభాయాత్రను ప్రారంభించిన ఎంపీ అరవింద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్న బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు విశ్వాసానికి భక్తికి ప్రతీక ఆంజనేయ స్వామి నగరంలో పలు ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకొని మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నేడు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి 16 నామినేషన్లు దాఖలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ అరవింద్ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారు నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ నగరంలో నిర్వహించిన వీర హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తు సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు ఏసీపీ రాజా వెంకటరెడ్డి నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ అరవింద్ పలు హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిజామాబాద్ నగరంలోని మార్వాడి గల్లీ నుంచి సారంగపూర్ వరకు హనుమాన్ భక్తుల పాదయాత్ర పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ నాయకులు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఎదురుదెబ్బ మే 7 వరకు రిమాండ్ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీర్పు నిజామాబాద్ నగరంలో హనుమాన్ విజయోత్సవ ర్యాలీ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు నిజామాబాద్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కంఠేశ్వర ఆలయం వద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ విజయోత్సవ ర్యాలీని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో నగరం మార్మోగింది రామచంద్రమూర్తి భక్తాగ్రగణ్యుడైనటువంటి ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని యావత్ ప్రపంచంలో వారి జయంతి ఉత్సవ కార్యక్రమాలను నిర్వహింపజేయడం అందులో భాగంగా ఏదైతుందో నిజామాబాద్ పట్టణ కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహింపజేయడం అని చెప్పంటే కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా యావత్ ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుందని చెప్పి నేను భావించాలమ్మా అని చెప్పంటారు దేవుణ్ణి అడ్డు పెట్టుకొని కొంతమంది రాజకీయం చేస్తున్నారని సరైన పద్ధతి కాదని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు నవిపేట మండలం తుంగిని గ్రామంలో అతి పురాతన హనుమాన్ ఆలయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఆలయ ఆవరణలో కలియదిరుగుతూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భక్తులతో ముచ్చరించారు రైతులతో పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టేజ్ వద్ద పిల్లలతో వారి చదువులు ఎలా సాగుతుందో అని అడిగి తెలుసుకున్నారు పార్లమెంట్ ఎన్నికల తరువాత పాఠశాలలు సందర్శించి మెరుగైన విద్య అందేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి పురాతన ఆలయానికి అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు కొంతమంది మతాలకు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆ పద్ధతి సరైంది కాదని పద్ధతి మార్చుకోవాలని అన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు బాగుండాలని ఆంజనేయుని ప్రార్థించడం జరిగిందని చెప్పారు అదేవిధంగా హనుమాన్ జయంతి రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో మార్వాడి మంచ్ సభ్యులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీరామస్వామికి కానీ నిలువెల్లల సేవలు చేస్తూ వారు జీవితం మొత్తం అదే విధంగా చేశారు కాబట్టి అటువంటి భగవంతుణ్ణి దర్శించుకుందాం జయంతి రోజు వారి పేరు పైన అన్నదానాలు చేసే వాళ్ళకు కూడా అభినందిస్తూ తప్పనిసరిగా మన సాంప్రదాయం ప్రకారం భగవంతులని ప్రార్థించుకుంటాం
ప్రార్థించుకొని వారు పుట్టినరోజులు జయంతులు జరుపుకొని మనమందరం సుఖ సంతోషాలతో ఉండాలని, సస్యశ్యామలంగా పంటలు పండాలని, మన పిల్లలకు విద్యావంతులు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని మర్చి అబద్ధపు మాటలతో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి 420 అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిండన్నారు. నేడు మళ్లీ లోక్సభ ఎన్నికలు రాగానే దేవుని పేర్లతో ఓట్లు పెట్టి మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే బీజేపీ ప్రధాని మోదీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలు నేడు ఇది గ్రహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామాల్లో చెప్తున్నారు సార్, కేసీఆర్ లేకుంటే ఆయనకు అన్యాయం చేసి మేము ఈ లెక్కల మాట మేము మోసపోయినాము. ఈ ఎన్నికల్లో తెలుగు మాట చెప్పుకుని రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కూడా చెప్తున్నారు. హనుమాన్ శోభాయాత్రలో చిన్నారులు వేసిన వేషధారణలు అందరినీ ఆకర్షించాయి. హనుమాన్ జన్మదినం సందర్భంగా నగరంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో చిన్నారులు వేసిన రాముని, హనుమంతుని, శివాజీ మహారాజ్ వేషధారణలో ఆర్య సమాజ్ వైదిక్ యజ్ఞం అందరినీ ఆకర్షించింది. ఈ శోభాయాత్రలో హనుమాన్ భక్తులు ఎంతగానో ఆకర్షించింది. హనుమాన్ జన్మదినం సందర్భంగా శోభాయాత్రలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, నగర మాజీ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో నిర్వహించిన శోభాయాత్రలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ మాజీ బిగాల గణేష్ గుప్తా, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోల్ హనుమాన్, రోకడ హనుమాన్ ఆలయాల్లో పూజలు చేసి తదుపరి జడ్పీ కార్యాలయం వద్ద వాటర్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. హనుమాన్ జన్మదినం సందర్భంగా నగరంలోని రాజస్థాన్ భవన్ నుంచి సారంగపూర్ హనుమాన్ ఆలయం వరకు 20వ మహాజెండా పాదయాత్ర వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పాల్గొన్నారు. హనుమాన్ జన్మదినం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని రాజస్థాన్ భవన్ నుంచి సారంగపూర్ హనుమాన్ ఆలయం వరకు హనుమాన్ 20వ మహాజెండా పాదయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ హాజరయ్యారు. ప్రతి ఏడులాగే ఈ ఏడు హనుమాన్ జన్మదినం సందర్భంగా పాదయాత్ర నిర్వహించి సారంగపూర్ హనుమాన్ ఆలయంలో పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించబడుతూ ఉంది. ఈరోజు పొద్దున 10 గంటలకు నీలకంఠేశ్వర ఆలయం నుంచి ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు రాజరాజేంద్ర చౌరస్తా ముగింపు సభ ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొని హనుమంతుడి ఆశీర్వాదం పొందాలని మేము మనసారా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా హనుమంతుడు చిరంజీవి ఈ కలియుగంలో. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ విస్తృతంగా పర్యటించారు. పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి నేడు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. నిజామాబాద్ కంఠేశ్వర దేవాలయం నుండి ప్రారంభమయ్యే విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్రలో పాల్గొన్నారు. అనంతరం వినాయక్ నగర్ హనుమాన్ విగ్రహం వద్ద నిర్వహించే పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బోధన్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ప్రాంతీయ కార్యాలయంను ప్రారంభించారు. బోధన్లో బజరంగ్ దళ్ ఆధ్వర్యం నిర్వహించే హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు. అలాగే సాయంత్రం నిజామాబాద్ ఆరవ చౌరస్తా వద్ద వీర హనుమాన్ విజయయాత్రను ఉద్దేశించి ప్రసంగిస్తారు. క్రితం ఇవాళ హనుమాన్ జయంతి వేడుకలు భారతదేశంలో జరగటం, ఇదంతా కూడా ఒక మంచి వాతావరణాన్ని హైందవ సమాజంలో మనమందరం కూడా జరుపుకోవటం, ఇది వీ ఫీల్ బ్లెస్డ్. సో ఇటువంటి రామరాజ్య స్థాపనని మరింత పటిష్టం చేయడానికి ప్రతి ఒక్క భారతీయుడు ముందుకు రావాలి. ఈ పునఃప్రతిష్టాపన వెనకాల ఉన్న ప్రతి ఒక్క సంస్థ, వ్యక్తుల కృషిని మనం మరవకూడదు.
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లో ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి మంగళవారం 16 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా అశోక్ గౌడ్ అబ్బగోని, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ అభ్యర్థిగా పోతు నవీన్, ప్రజాసేన పార్టీ అభ్యర్థిగా పోతు నాగరాజు, ఆల్ ఇండియా నేషనల్ పార్టీ అభ్యర్థిగా ఎంబీ షాహిద్ ఖాన్, దళిత బహుజన పార్టీ అభ్యర్థిగా గోలు నరేష్లు నామినేషన్లు సమర్పించారని వివరించారు. స్వతంత్ర అభ్యర్థులుగా కొత్తకొండ శక్తిప్రసాద్, బీబీ నాయక్, మహమ్మద్ జమీర్, జి సాయికృష్ణమూర్తి నామినేషన్లు వేశారని అన్నారు. అలాగే ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన రాపెల్లి సత్యనారాయణ రెండవ సెట్ను, రాపెల్లి శ్రీనివాస్ మూడవ సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారని తెలిపారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఖండేలా సుమన్ కూడా మూడవ సెట్ నామినేషన్ దాఖలు చేశారని అన్నారు. వీరితో పాటు అలయన్స్ ఆఫ్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా యుగంధర్ గట్ల, యుగ తులసి పార్టీ అభ్యర్థిగా కోటగిరి శ్రీనివాస్, విద్యార్థులు రాజకీయ పార్టీ అభ్యర్థిగా హూఫ్యానందు మూడవ సెట్, స్వతంత్ర అభ్యర్థిగా కాట్రాజు ప్రశాంత్ రెండవ సెట్ నామినేషన్లు వేశారని వివరించగా, కాగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఇప్పటివరకు 26 మంది అభ్యర్థులు మొత్తం 44 నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో వీరిద్దరికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి ఇవాళ తీర్పిచ్చారు. కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియగా ఆమెను ఈడీ, సిబిఐ వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ పొడిగించాలని ఈడీసీ విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది. కాగా కొత్త అంశాలను ఏమీ ఈడీ జత చేయలేదని, రిమాండ్ పొడిగింపు అవసరం లేదంటూ కవిత తరపు రానా కోర్టులో వాదనలు వినిపించారు. అయితే కవిత బయటకు వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కాబట్టి రిమాండ్ పొడిగించాలని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ అందజేసింది. 60 రోజుల్లో కవిత అరెస్టుపై ఛార్జిషీట్ సమర్పిస్తామని కోర్టుకు వివరించింది. ఇరువైపులా వాదనలు విన్న సిబిఐ స్పెషల్ కోర్టు కవితకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది. మరోవైపు ఈడీ అరెస్టు అంశంలో కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా సిబిఐ అరెస్టుపై ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నిన్న విచారణ జరగ్గా తీర్పు మే 2కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సారు కారు వెంటే మేము తెలంగాణ రాష్ట్ర ప్రదాత తొలి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధానంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ఈ రోజు నామినేషన్ వేసిన సందర్భంగా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు సదా వారిపై ఉండాలని, అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాల్లో గెలవాలని సరస్వతి అమ్మవారికి మొక్కులను చెల్లించుకున్నట్లు పార్టీ శ్రేణులు ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో ముదోల్ నియోజకవర్గ సమన్వయకర్త సభ్యులు కిరణ్ కోమ్రేవార్, పార్టీ కన్వీనర్ కోర్వశ్యామ్, సీనియర్ నాయకులు ప్రతాప్ రావు, మారుతి బెండే, నాగ్నాథ్, సురేష్ పటేల్, సదానంద, రవి శ్రీనివాస్, లక్ష్మణ్, పీరాజీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ సీనియర్ నాయకులు రామారావు కలిసి పార్టీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేద్దామని తెలియజేశారు. సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు ఏసీపీ రాజా వెంకటరెడ్డి నేతృత్వంలో వీర హనుమాన్ విజయయాత్రకు భారీ బందోబస్తు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ నుంచి శివాజీనగర్ చౌరస్తా వరకు వీర హనుమాన్ విజయయాత్ర శోభయాత్రకు సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి భారీ బందోబస్తు నడుమ శోభయాత్ర కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును నిర్వహించారు. మొత్తం మీద ఈ శోభయాత్ర విజయవంతం చేసినందుకు పోలీస్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడెక్కడైతే ఎలక్ట్రిసిటీ వైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడం జరిగింది. దీని సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పటిష్ట బందోబస్తు ఏర్పాటు జరిగింది. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని నిజామాబాద్ ప్రజలందరికీ కూడా కోరుతున్నాం. ఏర్గట్ల మండలం తాళరాంపూర్ గ్రామంలో హనుమాన్ జన్మోత్సవం ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు. హనుమాన్ స్వాములు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఆంజనేయ స్వామి వారి భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞం, హోమం నిర్వహించారు. అలాగే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా జ్యోతి తీయడం జరిగింది. అందులో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో మంగళారతులతో ఘన స్వాగతం పలికారు. అందులో భాగంగా మున్నూరువాడ సంఘ సభ్యులు గత 30 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. సంవత్సరాన్ని ప్రతి ఏటా 4 క్వింటాల
బాన్స్వాడ పట్టణంలోని పెద్ద హనుమాన్ ఆలయంలో తబలా వాయించి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భక్తులను ఉత్సాహపరిచారు. బాన్స్వాడ పట్టణంలోని పెద్ద హనుమాన్ ఆలయంలో హనుమాన్ జన్మదినం ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిని ప్రత్యేక పూజలు అనంతరం నార్ల ఉదయ్ కుమార్ శాలువాతో సన్మానించారు. ఆలయంలో హాజరైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా తబలా వాయిస్తూ భక్తులతో ఉత్సాహంగా రామనామ స్మరణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి జీవితం ఆదర్శప్రాయమని, ఆయన రాముడికి నమ్మిన బంటుగా ఉంటూ సేవ చేశారని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రామవతారమైన, కృష్ణావతారమైన, వెంకటావతారమైన, విష్ణుమూర్తి అవతారాలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగి పట్ల వైద్యుడు అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ రోగి తరపు కుటుంబ సభ్యులు ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సరిత అనే ఒక మహిళ గత 3 రోజుల కిందట గొంతు నొప్పి వ్యాధితో ఆసుపత్రిలో చేరారు. ఆమెకు పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సంబంధిత వైద్య పరీక్షల గురించి సిస్టర్ ఆమె పాజిటివ్ పేషెంట్ అంటూ వైద్యుడికి చెప్పడంతో ఆయన హెచ్ఐవి పాజిటివ్ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంతో పేషెంట్ అభ్యంతరం చెప్తూ రిపోర్ట్ చూసి చెప్పాలని, అలా చెప్పడం వల్ల ఇరుగు పొరుగు వారు తనను అపార్థం చేసుకుంటారని చెప్పారు. దీంతో రోగి సరిత మరియు వైద్యుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రోగి సంబంధిత బంధువులు ఆసుపత్రి వద్ద సంబంధిత వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కోపంతో ఊగిపోయిన వైద్యుడు దీపక్ రోగికి సంబంధించిన వివరాలున్న పత్రాలు చించివేశారు. ఈ విషయంలో వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస ప్రసాద్ కు రోగి తరపు బంధువులు ఫిర్యాదు చేశారు. రోగి పట్ల నిర్లక్ష్యం చేసిన వైద్యుడిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ చెప్పారు. వార్డ్ చేసిన డాక్టర్ దురుసుగా ప్రవర్తించి పేషెంట్ అటెండెన్స్ మీద కూడా అమానుషంగా ప్రవర్తించి ఇష్టం నుంచి మాట్లాడి కేసు షీట్ చింపేసినట్టు కంప్లైంట్ వచ్చింది. అలాంటి చర్యలు మేము ఉపేక్షించాము. ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ డాక్టర్ పైన చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి ప్లస్ మన డిసిహెచ్ఎస్ గారికి ఇప్పుడే ఈరోజే. హొన్నాజిపేట్ చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దర్పల్లి మండలం హొన్నాజిపేట సొసైటీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నిర్వహించాలని డీసీఓ శ్రీనివాసరావుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి 22వ తేదీన అంటే ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాసంకు సానుకూలంగా ఎందరు అనుకూలంగా ఎందరు ఉన్నారో అని కోరగా సొసైటీ సభ్యులు ఏకపక్షంగా అవిశ్వాస తీర్మానంపై అనుకూలంగా తెలియజేశారు. దీనిపై డీసీఓ శ్రీనివాసరావు వైస్ చైర్మన్ మామిడి రాములకు సొసైటీ చైర్మన్ బాధ్యతలు ఇచ్చి కొత్తగా చైర్మన్ ఎన్నికయ్యేంత వరకు బాధ్యతలు నిర్వర్తించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో హొన్నాజిపేట్ సొసైటీ వైస్ చైర్మన్ మామిడి రాములు, లంబాడి బాణావతి పంగి, వెంకన్న గారి జనార్దన్, నీరడి గంగా నరేందర్, బేల్దారి ధర్మేష్, మైలారం సుభాష్ రెడ్డి, నిమ్మల మోహన్, మెగావత్ బీజన్, భూమయ్య గారి సాయిలు, వేల్పూర్ చిన్నగంగారెడ్డి, దేగవత్ జమున, కొత్తపల్లి విజయలక్ష్మి పాల్గొన్నారు. అందులో భాగంగా ఈరోజు మనము 22వ తారీఖు 4వ నెల 2024 ఈరోజు ఈ ప్రాథమిక వ్యవసాయ పర్పస్ రంగం హొన్నాజిపేటలో సమావేశం, పాలకవర్గ సభ్యులకు సమావేశం ఏర్పాటు చేసినాము. 11 o'clock అంటే మొత్తము 13 మంది కమిటీ మెంబర్స్ అయితే ఒక ప్రెసిడెంట్ గారు తప్ప మిగతా 12 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరైనారు. చట్టంలో సూచించిన మేరకు చర్చ చేసుకోవడానికి సభ్యులకు అవకాశం ఇచ్చినాము. సిరికొండ మండల కేంద్రంలో హనుమాన్ జన్మోత్సవం ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని పెద్ద హనుమాన్ మందిరం వద్ద హనుమాన్ జయంతి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు యజ్ఞం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు హనుమంతుడిని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ అభయ హనుమాన్ ఆలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్లోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్లో ఉన్న 54 అడుగుల అభయాంజనేయ స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నగర అధ్యక్షుడు కేశవేను, రత్నాకర్, శేఖర్, శ్రీశైలం ఉన్నారు.
భీమ్గల్ మండల కేంద్రంలో హనుమాన్ జన్మదినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంలోని వీర హనుమాన్ మందిరం వద్ద హనుమాన్ జయంతి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు ఇర్రోడి గల్లీ సభ్యులు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమంతుడికి చెందూరం పూసి అలంకరణ చేశారు. ఉదయం నుండి భక్తులు హనుమంతుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇర్రోడి గల్లీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు మరియు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఇర్రోడి గల్లీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద మున్నూరు కాపు సంఘం గాంధీవాడ ఆధ్వర్యంలో హనుమాన్ జన్మోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు. హనుమాన్ స్వాములు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఆంజనేయ స్వామి వారి భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞం, హోమం నిర్వహించారు. అలాగే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా జ్యోతి తీయడం జరిగింది. అందులో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో మంగళారతులతో ఘన స్వాగతం పలికారు. అందులో భాగంగా మున్నూరువాడ సంఘ సభ్యులు గత 30 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఏటా 4 క్వింటాల. మోతే గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం హెచ్ఎం గణేష్ ఆధ్వర్యంలో జరిగింది. వేల్పూర్ మండలం మోతే గ్రామంలో ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణేష్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ గణేష్ మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులతో వేసవి సెలవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండలో తిరగనివ్వొద్దని, చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా చూడాలని అన్నారు. ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి ప్రతి సబ్జెక్టు రివిజన్ చేసుకునే విధంగా చూడాలని అన్నారు. అలాగే సీనియర్ పిల్లల టెక్స్ట్ బుక్స్ తీసుకొని మంచిగా చదివించాలని, ఏమైనా సందేహాలుంటే తరగతి ఉపాధ్యాయుని వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేసి సమస్యను పరిష్కారం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గణేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు కూడా అసలు ఎండలో వెళ్ళే ప్రయత్నం చేయకండి, మంచిది కాదమ్మా. ఎండలో ఇప్పటి సాధించకుండా చెరువుల పొంది మన బైక్ మీద పోవడం బాయ్స్ అవుతుంది. అది కాకుండా తీసుకోండి. చాలా జాగ్రత్తగా పిల్లలు మీరు ఇంటి వద్ద కూర్చోబెట్టి ఇప్పుడు ఆల్రెడీ 8th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ 6th 7th చదివినటువంటి పిల్లలకి వాళ్ళ ఊబంటు ట్రస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ దుస్తుల నిర్వాహకులు పంపిణీ చేశారు. ఊబంటు ట్రస్ట్ ఇండియా చైర్మన్ రిటైర్డ్ తొగర్ల చిరంజీవులు ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మిర్చి కాంపౌండ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులు పంపిణీ చేశారు. సందర్భంగా ఊబంటు ట్రస్ట్ ఇండియా కోశాధికారి రిటైర్డ్ ఎంఈఓ దేవగం రామాచారి మాట్లాడుతూ ఊబంటు ట్రస్ట్ ఇండియా చైర్మన్ విశ్రాంత తొగర్ల చిరంజీవులు ఆదేశాల మేరకు నేడు మిర్చి కాంపౌండ్ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి ప్రభాకర్ నేతృత్వంలో 67 ఏకరూప దుస్తులు, యూనిఫామ్లు, సివిల్ దుస్తులు విద్యార్థులకు పంపిణీ చేయడం మా ట్రస్ట్కు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మా ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు దుస్తులు, యూనిఫామ్ చలికాలంలో ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు యాచకులకు బట్టలు, దుప్పట్ల పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్స్ ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, ఉపాధ్యాయులు, మానసిక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్స్ ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, ఉపాధ్యాయులు, మానసిక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మిర్చి కాంపౌండ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వై మంజుల, జె ఎలిజబెత్ రాణి, ఆర్ విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. మారుమూల ప్రదేశంలోనైనా కానీ ఎక్కడ నీడ్ ఉన్నదంటే అక్కడ వారికి సాయం అందించడానికి కొరకు వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరము ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఇతరత్ర ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా కలిగినప్పుడు వారికి సహాయకారిగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు పాఠశాలలో వినాయక్ నగర్ అతిపెద్ద అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ మేయర్ కాంగ్రెస్ నాయకులు ఆకల సుజాత శ్రీశైలం దంపతులు హనుమాన్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని వినాయక్ నగర్లో భారీ ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ మేయర్ కాంగ్రెస్ నాయకులు ఆకుల సుజాత శ్రీశైలం దంపతులు హనుమాన్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ జన్మదినం సందర్భంగా నేడు ప్రత్యేక పూజలు చేశామని అన్నారు.
నగరంలో వినాయక్ నగర్లో గల అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వీళ్ళందరూ దర్శనం చేసుకుంటున్నారు. మరి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మా నగర ప్రజలపైన ఉండాలని, మరి ఆంజనేయ స్వామిని ఎందుకు కొలుస్తారంటే చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి భయభ్రాంతులకు గురై 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు తన ఓటును నిజాయితీగా వేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న రాశివనంలో మంగళవారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న రాశివనంలో మంగళవారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని తెలిపారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో మతాలకు అతీతంగా ఓటు వేయాలని చెప్పారు. ఓటు వేయడం ప్రతి పౌరుడు తన బాధ్యతగా భావించాలని సూచించారు. అనంతరం ఓటర్ సెల్ఫీ పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అధికారులతో వాకర్ అసోసియేషన్ ప్రతినిధులతో సెల్ఫీ దిగారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి వెంకటేష్, జిల్లా అధికారులు రాజారాం, వరదారెడ్డి, వెంకటరెడ్డి, సాయిలు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు లింగం బాలయ్య, శంకర్ రాజ్, గంభీర్ రావు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని, రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును ట్రాన్స్జెండర్లు సంపూర్ణంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. మంగళవారం స్వీప్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు కార్యక్రమంలో మాట్లాడుతూ ఓటు వేయడానికి వెళ్తే అందరూ తమరిని చులకనగా చూస్తారన్న అపోహ వీడనాడి ఓటు ప్రాముఖ్యతను తెలుసుకొని ధైర్యంగా ఓటు వేయాలని అన్నారు. జిల్లాలో సుమారు 30 మందికి పైగా ట్రాన్స్జెండర్లు ఓటు హక్కు కలిగి ఉన్నారని, గత శాసనసభ ఎన్నికల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని ప్రశంసించారు. ఇంకా ఎవరైనా ఓటరుగా మిగిలి ఉంటే వెంటనే ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని, ఈ నెల 25న ఓటర్ తుది జాబితా విడుదల చేస్తామని అన్నారు. ఓటింగ్లో పాల్గొనడంపై అవగాహన కలిగి ఉండడంతో పాటు తోటివారిలో చైతన్యం తెచ్చి మే 13న జరిగే పోలింగ్లో 100% ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమాధికారి బావయ్య, స్వీప్ నోడల్ అధికారి వెంకటేష్, ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ రోజు దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలు జరిగాయి. హనుమంత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా హనుమాన్ జన్మోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దమ్మన్నపేట గ్రామ ప్రజలు, మహిళలు మంగళహారతులతో ఆంజనేయ స్వామి జన్మోత్సవం వేడుకలను తమ శక్తి కొద్దీ సహాయం చేస్తూ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నసత్రం నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని తెలిపారు. అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. మరియు గ్రామ ప్రజల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మరియు ఆ ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి కృప అనుగ్రహించి వారందరినీ. దర్పల్లిలో హనుమాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో ఈరోజు హనుమాన్ జన్మదినం సందర్భంగా దర్పల్లి వీడీసీ ఆధ్వర్యంలో ఉదయం హనుమాన్ విగ్రహాన్ని చందూరంతో అలంకరించి యజ్ఞ హోమం చేసి వేద మంత్రాలచే నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని 5 క్వింటాల బియ్యంతో కూడుకున్న అన్నసత్రం ఏర్పాటు చేశారు. సాయంత్రం హనుమాన్ శోభాయాత్ర ఉంటుంది. భక్తులందరూ చూసి తరించాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ అరుగుల రాజేశ్వర్, వైస్ చైర్మన్ అమిత్, ఔసరి రాము, కార్యదర్శి కుప్ప గంగాధర్, లచ్చాల గంగారం, కోమటి దాసు, ఫీసు గంగారెడ్డి, పాము నారాయణ, కుమ్మర్ సీను తదితరులు పాల్గొన్నారు. ముందుగా దర్పల్లి గ్రామ ప్రజలందరికీ హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు. మనం తాతల ముత్తాతల నుంచి కూడా మనం హనుమాన్ జయంతి ఇలాగనే జరుపుకుంటున్నాం. ప్రొద్దున అలంకరణ చేసి, చందూరంతో అలంకరణ చేసి, యజ్ఞాలు చేసి, అన్నప్రసాదం ఊర ప్రతి ఒక్కరు వచ్చి అన్నప్రసాదం స్వీకరించి. నలంద హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. న్యాల్కల్ రోడ్డుకు సమీపంలో గల నలంద హై స్కూల్ నందు ప్రీ ప్రైమరీ నుండి ప్రైమరీలోకి అడుగెడుతున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు అట్లూరి మురళీకృష్ణ గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటున్న విద్యార్థులకు చదువు పట్ల అభిలాషను పెంచడానికి చేసే కార్యక్రమానికి విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలంటే కేవలం ఉపాధ్యాయులే కాదు తల్లిదండ్రుల బాధ్యతని తెలియజేశారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు సెల్ ఫోన్ అలవాటు చేయకుండా ఆటల రూపంలో చదువుని ప్రేరేపించాలని తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు మరియు వారి తల్లుల నృత్య ప్రదర్శన అందరినీ అలరించాయి మరియు విద్యార్థుల యోగా విన్యాసాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో నలంద పాఠశాల యజమానులు అట్లూరి మురళీకృష్ణ, గౌరవ అధ్యక్షులు
నంగునూరి ప్రకాశం, ప్రధాన కార్యదర్శి ఇంగు శ్రీనివాస్, పాఠశాల మెంబర్ ఇంగు నేహ, ప్రధానోపాధ్యాయులు పద్మావతి, ప్రిన్సిపల్ తనుజ, వైస్ ప్రిన్సిపల్ జి మురళి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. Sincerely is working hard and making the program a grand success in every aspect, every corner of the school. His efforts are there. Thank you from management and all the staff. నగరంలోని ఆటో నగర్లో ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా గంజాయి లభించింది. నిందితులను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె మల్లారెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ టీం ఆటోనగర్ నిజామాబాద్ నందు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఈ రోజు 23న ఆటోనగర్లోని షకీలాబీ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 1.25 కేజీల గంజాయి లభించింది. ఈ గంజాయి ఎక్కడి నుండి తీసుకొస్తున్నామని విచారించగా తాను తన కూతురు నాందేడ్ జిల్లాకి వెళ్లి గంజాయి కొనుక్కొని వచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి తన అల్లుడైన షేక్ వసీం ద్వారా నిజామాబాద్లోని యువతకి ఎక్కువ రేటుకు అమ్ముతామని తెలిపింది. తదుపరి వీరు ముగ్గురు అనగా A1 షకీలా బి, వైఫ్ ఆఫ్ కరీం, A2 ఆస్మా, వైఫ్ ఆఫ్ ఉమర్, A3 షేక్ వసీం, సన్ ఆఫ్ షేక్ మహమ్మద్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. NDPS చట్టం ప్రకారం గంజాయి కలిగి ఉండడం, అమ్మడం నేరం కావున వీరిపైన కేసు నమోదు చేసి కోర్టుకు తరలించడం జరిగింది. ఇట్టి తనిఖీల్లో నిజామాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి దిలీప్, ఎక్సైజ్ ఎస్ఐ మల్లేష్, సిబ్బంది ప్రభాకర్, షబీరుద్దీన్, సంగయ్య, దారి సింగ్ పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో తూంపల్లి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. సందర్భంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలోని గోపీనాయక్ తాండా జీపీ గ్రామ శాఖ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాల్నావత్ శివ నాయక్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గౌరవనీయులైన డాక్టర్ భూపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రజెంట్ జడ్పీటీసీ మాలావత్ మాన్సింగ్ నాయక్, తిరుపతి మరియు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. పలు హనుమాన్ ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని బిచ్పల్లి మండలంలో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. పలు హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఇటీవల మృతి చెందిన బాధితుల కుటుంబాలను ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. డిచ్పల్లి మండలంలో హనుమాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంజనేయుని ఆశీస్సులతో పాడి పంటలు బాగా పండి తెలంగాణ రాష్ట్రం జిల్లా మండలం తాను పుట్టిన గ్రామం రాంపూర్ గ్రామం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని కోరుకున్నామని మాజీ ఎమ్మెల్సీ విజ్జిగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిచ్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ విజ్జిగౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా విజ్జిగౌడ్ మాట్లాడుతూ ఆంజనేయుని కృప అందరిపై ఉండాలని, పాడి పంటలు బాగా పండి తమ ప్రాంతం సస్యశ్యామలం కావాలని, దేవుడు అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరామన్నారు. హనుమాన్ ఆలయ కమిటీ ఉదయం శోభాయాత్ర నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని, కార్యక్రమంలో తాను కూడా పాల్గొన్నందుకు సదవకాశాన్ని కల్పించిన దేవునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విజిగౌడ్తో పాటు వడ్డెం నర్సయ్య, వీడీసీ రాజ్ కుమార్, గ్రామాభివృద్ధి కమిటీ, హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ మాలస్వాములు, భక్తులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించి ముఖ్యంగా రాంపూర్ గ్రామస్తుల్లో కిందాడకట్టుకు మరి చాలా బ్రహ్మాండంగా మరి చుట్టుపక్కల గ్రామాల్లో కంటే ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సందర్భం. ముఖ్యంగా మా రాజన్న అన్నట్టు సంత గల్లి, సంత ఆడకట్టు ప్రతిసారి కూడా వారు ఆహ్వానించిన మేరకు భగవంతుడి యొక్క పూజల్లో పాల్గొనడం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, మరి భగవంతుడు ఇచ్చినటువంటి ఆంజనేయ స్వామి ఇచ్చినటువంటి మరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయవలసిందిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ మండలంలో వేల్పుగొండవాడిలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం తూకం వేసిన వెంటనే జాప్యం లేకుండా సంబంధిత రైస్ మిల్లులకు తరలించారన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచినీరు అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం తడవకుండా అవసరమైన టార్పరిన్లు రైతులకు అందుబాటులో ఉంచి వారికి భరోసా కల్పించాలని సూచించారు. రైతులు కూడా ప్యాడీ క్లీనర్ల ద్వారా ధాన్యం తూర్పరబట్టి 17% తేమ మించకుండా FAQ ప్రమాణాల మేరకు
అప్రమత్తంగా ఉండాలని ప్రమాణాల మేరకు తేవాలన్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ధాన్యం తడవకుండా అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కప్పి ఉంచాలన్నారు. ధాన్యం తడిచిన ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఎండబెట్టిన తర్వాత కొనుగోలు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నిత్యానందం, డిప్యూటీ తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద చలివేంద్రాన్ని ఏసీపీ రాజా వెంకటరెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఏసీపీ రాజా వెంకటరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఏటా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ, కోశాధికారి సందీప్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్, గోవిందరాజు, నరేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. దీన్ని ఏర్పాటు చేయడానికి తోడ్పడిన నాగారం నీరుగొండ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జన్మదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నగరంలోని నాగారంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో ఈరోజు 12వ వార్షికోత్సవం హనుమాన్ జన్మోత్సవ మహోత్సవంలో భాగంగా ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లారం పిట్ల కృష్ణ మహారాజ్ ఆలయానికి వచ్చి యజ్ఞ మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామికి హారతి నిర్వహించారు. పలువురు భక్తులకు కుటుంబ సమేతంగా వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మల్లారం కృష్ణ మహారాజ్ మాట్లాడుతూ ఆంజనేయుని జన్మదినాన్ని ఒక పండుగలాగా జరుపుకోవాలని, ప్రతి హిందువు కొలవాలని భక్తిని చాటుకున్నారు. అలాగే హనుమాన్ జన్మదినం భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని అభివృద్ధి కమిటీ కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహా అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు భీమనేతి భూమయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా గుప్తా, ప్రధాన కార్యదర్శి బద్దం గంగా కిషన్, కోశాధికారి కర్ణాల సుధాకర్, ఆలయ పురోహితులు లక్పతి వెంకటేశం శర్మ, సంయుక్త పురోహితులు బాయ్ శ్రీనివాస్ శర్మ, నూత్పల్లి పాల్గొన్నారు. హనుమాన్ మందిర్లో కూడా ఆంజనేయ స్వామి దినదినానికి భక్తులకు కొంగు బంగారంగా ప్రతి ఒక్కరూ భగవన్నామస్మరణతో ఆయనను స్మరించి దర్శించిన వారికి వాళ్ళ యొక్క కోరికలు, మనోవాంఛలు, అనేకమైనటువంటి సమస్యలతో కూడా ఆ భగవంతుడు నీరుగొండ హనుమాన్ మందిర్తో రామదూతగా మనందరికీ దర్శనమిస్తూ వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నారు. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. సాలూర మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు పెరిక సంఘం జిల్లా కార్యదర్శి ఎంపీపీ భర్తే బుద్దే రాజేశ్వర్ మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మృతి చెందాడు. అదేవిధంగా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మరియు బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, బోధన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సతీమణి ఆయిషా ఫాతిమా మరియు బీజేపీ అభ్యర్థి వడ్డే మోహన్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని హనుమాన్ ఆలయాల్లో అంగరంగ వైభవంగా హనుమాన్ జన్మోత్సవాలు. తెల్లవారుజాము నుంచే జై హనుమాన్ నినాదాలతో మార్మోగిన హనుమాన్ ఆలయాలు. నిజామాబాద్ నగరంలో అత్యంత వైభవంగా వీర హనుమాన్ విజయయాత్ర శోభాయాత్రను ప్రారంభించిన ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్న బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు. విశ్వాసానికి భక్తికి ప్రతీక ఆంజనేయ స్వామి. నగరంలో పలు ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకొని మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. నేడు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి 16 నామినేషన్లు దాఖలు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజు గాంధీ హనుమంతు వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల. నిజామాబాద్ నగరంలో నిర్వహించిన వీర హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తు. సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు ఏసీపీ రాజా వెంకటరెడ్డి నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు. జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ అరవింద్, పలు హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు. నిజామాబాద్ నగరంలోని మార్వాడి గల్లీ నుంచి సారంగపూర్ వరకు హనుమాన్ భక్తుల పాదయాత్ర. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ నాయకులు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఎదురుదెబ్బ. మే 7 వరకు రిమాండ్ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీర్పు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.